హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరమ్యాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది బీట్రూట్తో చేసిన ఫేస్ ప్యాక్ అండి. ఇది బీట్రూట్ తోటి చేసుకున్న ఫేస్ ప్యాక్ తోటి ఏంటంటే మన ఫేస్ మంచిగా స్మూదన్ అవుతుంది. తర్వాత పిగ్మెంటేషన్, పింపుల్స్ కలిగిన మచ్చలు అలాంటివన్నీ మనకి లైట్గా చేసి తగ్గిస్తుంది స్లో ప్రాసెస్లో. అండ్ ఆల్సో మన స్కిన్ కొంచెం బ్రైట్నెస్, స్మూత్నెస్ అనేది వస్తుందన్నమాట. ఇది తప్పకుండా ట్రై చేసేయండి. ఇంట్లోనే చేసుకునే ఫేస్ ప్యాక్ కాబట్టి దీంట్లో బెనిఫిట్స్ మనకి ఫేస్కి కలుగుతాయి. సో దీనికి ముందుగా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి వేసేయాలన్నమాట. బియ్యం పిండి వేసిన తర్వాత మనము ఇంట్లో బీట్రూట్ జ్యూసెస్ అలాంటివన్నీ తాగుతూ ఉంటాం కదండి. దాని ఫైబర్ మనం పారేస్తూ ఉంటాం కదా. ఆ ఫైబర్ మనం పారేయకుండా అది మనం ఇలా ఫేస్ ప్యాక్స్లలో వాడేసుకోవచ్చు. అది ఏదైతే మనం ఫైబర్ ఉంటుందో మనము ఎక్స్ట్రాక్ట్ అది దీంట్లో వేసేసి దాని తర్వాత ఒక 1/2 టీ స్పూన్ తేనె, 1 టీ స్పూన్ మనం రోజ్ ఆయిల్, నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే కనుక మీకు రోజ్ ఆయిల్ చూసారు, అది 1 స్పూన్. అండ్ పెరుగు వేయాలి. పెరుగు వేస్తే ఏంటంటే మన స్కిన్ డ్రై కాకుండా ఉంటుంది. ఎందుకంటే రైస్ పౌడర్ వల్ల మన స్కిన్ డ్రై అవుతుంది. సో ఆ పెరుగు అనేది మనకి స్మూదన్ చేస్తుంది అనమాట. ఇదంతా ఇట్లా మంచిగా మనం వాటర్ వేయకుండానే ఇట్లా మంచి థిక్ కన్సిస్టెన్సీ, ఫేస్ ప్యాక్ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది. ఇది ఇలా అవుతుందన్నమాట. ఇది మీరు ఫేస్కి అప్లై చేసుకొని ఒక 15-20 మినిట్స్ తర్వాత మీరు ఫేస్ వాష్ చేస్తే ఇంకా మీకు ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీకు దీని బెనిఫిట్స్ అందుతాయి. పిగ్మెంటేషన్ కానీ, మచ్చలు కానీ అలాంటివన్నీ మీకు పోయి కొంచెం స్కిన్ కూడా బ్రైట్నెస్ వస్తుంది. సో ఇది తప్పకుండా ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.